ఎస్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఎస్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ అందరికీ కూడా. వెరీ గుడ్ ఈవినింగ్. డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. నమస్తే టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్ సోల్ ప్రజెంట్ హియర్. నమస్తే, నమస్తే. ఈరోజు మీ లైఫ్లో ఒక వెరీ పవర్ఫుల్ టర్నింగ్ పాయింట్ అవ్వకపోవచ్చు, బట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని నేను ఫుల్ హార్ట్తో నమ్ముతున్నాను. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? వెరీ గుడ్. వెల్కమ్ టు అవర్ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ సెషన్ జాయిన్ అయ్యారు అంటే ఆల్రెడీ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అని అర్థం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ? రైజ్ యువర్ హ్యాండ్స్. మీరందరూ నార్మల్ పీపుల్ కాదు అని నేను అంటాను. ఒప్పుకుంటారా? మీరు అవాక్నింగ్ స్టేజ్లో ఉన్న సోల్స్. మీరు చేంజ్ కోసం రెడీ ఉన్న పవర్ఫుల్ క్రియేటర్స్. అవునా కాదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి, ఎవరిని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఈ సెషన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సెషన్ని చక్కగా పూర్తయ్యే వరకు, చివరి వరకు కూడా శ్రద్ధగా వింటారని నేను భావిస్తున్నాను. ఎస్, ఈ సెషన్ అటెండ్ చేశారు అంటే ఎవరి కోసం? మీకోసమా? మీ ఫ్యామిలీ కోసమా? మనీ కోసమా? జాబ్ కోసమా? మీకంటూ ఒక క్లారిటీ ఉందా? ఎస్, వెరీ గుడ్. మీరు ఈరోజు ఇక్కడ ఉండడం కోఇన్సిడెంట్ అనుకుంటున్నారా? కోఇన్సిడెంట్ అనుకుంటున్నారా? నేనైతే ఇది కోఇన్సిడెంట్ అని అనుకోవడం లేదు. యూనివర్స్ మనందరికీ ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అనుకుంటున్నాను. మన లైఫ్లో మనం అబండెన్స్ చూడాలి అని ఈ అవకాశాన్ని మనకి ఇచ్చిందని నేను ఇప్పుడు మీ అందరి తరపున కూడా నేను ఆశిస్తున్నాను. అవునా? యాక్సెప్ట్ చేస్తారా? ఇంకోసారి అడుగుతున్నాను, ఈ సెషన్ మీకోసమా, మీ ఫ్యామిలీ కోసమా? చెప్పండి ఫస్ట్. మీకోసమా, మీ ఫ్యామిలీ కోసమా? వెరీ గుడ్. ఓకే, జాబ్ కోసము ఒకళ్ళు, మనీ, హ్యాపీనెస్. వావ్, వెరీ గుడ్. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీకోసం ఏం కావాలి? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా? మీకేం కావాలి అని ఆలోచించారా? అంటే మీకు ఏది ఇష్టం, ఏది నచ్చదు, పోనీ కావాలి అనుకున్న దాన్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేశారా? మనలో మనమాట. చెప్పండి, పర్లేదు. అసలు ఒక్కసారైనా మీకేం కావాలో ఆలోచించారా? ఆలోచించలేదు కదా? నవ్వడం కాదు, ఆలోచించారా లేదా? ఆలోచించలేదు కదా? ఎస్. ఇక నుంచి మీ లైఫ్లో మీరు దేన్ని అట్రాక్ట్ చేయాలి అన్నా, మీరు దేన్ని మేనిఫెస్ట్ చేయాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ ఆలోచించాల్సింది మీకోసం మాత్రమే. బుక్కు పెన్ తెచ్చుకున్నారా? ఎస్. ఇక నుంచి ప్రతిరోజు మీకేం కావాలో ఫస్ట్ రాయండి. మీ లైఫ్లో మీకేం కావాలి? రేపు మన సెషన్లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ రాసుకొని రావాల్సిందే. మీకోసం మీరు టైం కేటాయించుకొని ఒక 10 నిమిషాలు మీకు ఏం కావాలి? మంచి డ్రెస్ కావాలా? లేదా నగలు కావాలా? లేదా ఒక అందమైన కారు కావాలా? హౌస్ కావాలా? అసలు మీకోసం ఏం కావాలి? మీ హ్యాపీనెస్ కోసం ఏం కావాలో
ఫస్ట్ ఆలోచించండి. ఆ తర్వాత ఫ్యామిలీ కోసం ఆలోచిద్దాం. ఓకేనా? ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది? ఫస్ట్ మనం ఏదైతే ఆలోచిస్తామో, ఫస్ట్ మన కోసం మనం ఏదైతే కోరుకోవడం మొదలు పెడతామో, మన ఆలోచనలకు తగ్గట్లుగానే అన్నీ ఇస్తుంది. అదే కదా మనకు తెలిసిన విషయం. మరి ఫస్ట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరి కోసం చెప్పండి? అందరూ నవ్వుతున్నారు. ఓకే, వెరీ గుడ్. మన కోసం మనం ఆలోచించాలి. ఈరోజు నేను మీకు సీక్రెట్ చెప్పమంటారా? ఆ సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? మీ లైఫ్ని కంట్రోల్ చేసేది మీ ఫేట్ కాదు. మళ్ళా వినండి, చెప్తున్నాను. మీ లైఫ్ని కంట్రోల్ చేసేది విధి కాదు. మీ లైఫ్ని కంట్రోల్ చేసేది మీ మైండ్. ఇంకోసారి రిపీట్ చేయమంటారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? మీ లైఫ్ని కంట్రోల్ చేసేది మీ మైండ్. మీ మైండ్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నారా? ఎస్. ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎవరైనా చెప్తారా? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే కదా చెప్తుంది. అంటే ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతారో అదే లైఫ్లో క్రియేట్ అవుతుంది కదా. మరి మనం ఎక్కువగా ఏం ఫీల్ అవుతున్నాం? ఇక్కడ నేను ఒకటి చెప్తాను. యు ఆర్ నాట్ వీక్. దేంట్లో కూడా మనం వీక్ కాదు. యు ఆర్ నాట్ అన్లక్కీ. ఏ విషయంలో కూడా మనం అన్లక్కీ పర్సన్స్ అయితే కానే కాదు. యు ఆర్ జస్ట్ అన్ట్రైన్డ్ ఇన్ యూజింగ్ యువర్ ఇన్నర్ పవర్. మన మైండ్ని మనం ట్రైన్ చేయగలిగినప్పుడు మాత్రమే మన లైఫ్లో మనం దేనినైనా చూడగలం. కాకపోతే దానిని అన్ట్రైన్డ్లో ఉన్నాం మనం. ట్రైనింగ్ చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో మనం మనకు నచ్చిన వాటన్నిటిని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ చెప్పండి నాకు? వెరీ గుడ్. ఎస్. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఓకే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఓకేనా? మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకోవాలి అంటే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన లైఫ్లో ఎంతవరకు అవసరం, దేనికి అవసరం, దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటి? మన లైఫ్లో దేనినైనా మేనిఫెస్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటి? ప్రేమ అంటా నేను, లవ్ అంటాను. మరి ఎవరి మీద ప్రేమ ఉండాలి? దేని గురించి లవ్ ఉండాలి చెప్పండి నాకు? ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ అనేది ఎవరికి ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని తప్పులున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, 100% మనలో తప్పున్నా మనల్ని ప్రేమగా చూసేది ఎవరో చెప్పండి. ఎవరైనా చెప్పగలరా? మనమే కదా. సెల్ఫ్ లవ్. మనకి మనమంటే చాలా ఇష్టము. కాకపోతే ఆ లవ్ని మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనలో ఉన్న తప్పులేంటో మనకు తెలుసు, మనం చేసే మంచి ఏంటో తెలుసు. ఇక్కడ ఎవ్వరు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అవునా కాదా? యాక్సెప్ట్ చేస్తున్నారా? మనల్ని మనమే ప్రేమించుకోగలము. అలా ప్రేమించుకున్నప్పుడు మాత్రమే, మనల్ని మనమే ఇష్టపడ్డప్పుడు మాత్రమే, మన విలువని మనం నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే యూనివర్స్ అన్నీ మనకి అనుకూలంగా చేస్తుంది. ఇక్కడ నిన్ను నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వు దేన్నైతే మేనిఫెస్ట్ చేయగలవు చెప్పు నాకు? నీ మీద నీకే ఇష్టం లేదు, నీ మీద నీకే గౌరవం లేదు. నీ మీద నీకు లేని గౌరవాన్ని, నీ మీద నీకు లేని ఇష్టాన్ని ఇంకా దేన్ని నువ్వు ఇష్టపడి యాక్సెప్ట్ చేస్తావు చెప్పు? అవునా కదా? నిజమేనా మాట్లాడుతుంది నేను? మన లైఫ్లో మనం ఫస్ట్ దేన్ని యాక్సెప్ట్ చేయాలన్నా, దేన్ని పొందాలన్నా మన కోసం ఫస్ట్ మనం ఆలోచించాలి అంటాను నేను.
మన గురించి. ఎందుకు అంటే మన ఆలోచనలే మన జీవితం అయినప్పుడు ముందు మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోకుండా, మీ లైఫ్లో మీకేం కావాలో ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు? ఎదుట వాళ్ళకి ఏం చేయగలరు? 100 మంది నిన్ను ద్వేషించే వాళ్ళ మధ్య నువ్వు ఉండగలవా? మీరు ఉండగలరా? ప్రేమించే వాళ్ళ మధ్య ఉండగలమా? చెప్పండి నాకు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మన రెస్పెక్ట్ని మనమే కాపాడుకోవాలి. ఎవరైతే ఎవరిని వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇష్టపడతారు. ఇదే నిజం. అవునా కదా? మన గురించి మనం ఆలోచించకుండా మనకేం కావాలో మనం తెలుసుకోలేకపోతే మనం దేనిని జీవితంలో పొందలేము. ఇది నిజం. మనం ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పొందుతామో, ఎప్పుడైతే మన రెస్పెక్ట్ని మనం కాపాడుకుంటామో, మనల్ని గౌరవించే వాళ్ళతో ఉంటామో, మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉంటామో, మనల్ని ఇష్టపడే వాళ్ళతో ఉంటామో, మన విలువ తెలిసిన వాళ్ళతో ఉంటామో, అప్పుడు మన జీవితంలో మనం అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. అవునా కదా? మన మేనిఫెస్టేషన్స్ జరగాలి అంటే ఇక్కడ ఏం చేయాలి? ముందు మనల్ని మనం ఇష్టపడాలి. మన వైపు నుంచి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే. ఇక్కడ 100% రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి చెప్పండి? 100% రెస్పాన్సిబిలిటీ అంటే స్టూడెంట్స్ అండ్ క్లయింట్స్, నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటి అంటే, సెల్ఫ్ లవ్ అంటే బౌండరీస్ పెట్టుకోవడం. ఎస్, నిజం. మనకంటూ ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, ఖచ్చితంగా క్రమశిక్షణ ఉండాల్సిందే మన డైలీ లైఫ్లో. అలా ఉంటేనే మన జీవితంలో మనం సక్సెస్ని చూస్తాము. ఇక్కడ యూనివర్స్ చెప్పినా, ఇంకా మీరు ఎలాంటి రిచువల్స్ పాటించినా, ఏం చేసినా సరే, మన వైపు నుంచి మనం యాక్షన్ తీసుకుంటేనే రిజల్ట్ చూస్తాము. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, మన ఎనర్జీని ఎవరి కోసం కాంప్రమైజ్ చేయకూడదు. ఈరోజు నేను ఇక్కడ మీ అందరి కోసం నా ఎనర్జీని పెడుతున్నాను. ఎందుకు అంటే, నా టైంని ఇక్కడ మీ అందరి కోసం స్పెండ్ చేస్తున్నాను. అవునా కదా? ఎందుకు అంటే, నా లైఫ్లో నేను కూడా ఇంతకుముందు ఎన్నో ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఇది నిజం. ఒక రాయి ఎన్ని దెబ్బలో తిన్న తర్వాత ఒక మంచి రూపాన్ని పొందుతుంది. అలాగే మనిషి లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తరువాత అన్ని విషయాల్లో అనుభవం వస్తుంది కాబట్టి ఒక మంచి లైఫ్ని చూస్తారు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు నేను చెప్పేది అంటే, అందరి లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. ఇంతకుముందు లైఫ్ అంతా ఒకటి, మన పాస్ట్ లైఫ్ని వదిలేద్దాం. ఓకేనా? ఎందుకు అంటే, అది మన పాస్ట్ మనకి ప్రజెంట్ని డిస్టర్బ్ చేయకూడదు అని. మన ప్రజెంట్ లైఫ్ ఎలా ఉండాలి మరి? హ్యాపీనెస్తో ఉండాలి. ఇష్టమైన వాళ్ళతో, ఇష్టమైన వ్యక్తులతో ఉండగలగాలి. మన విలువని గుర్తించే వాళ్ళతో ఉండాలి. మన విలువని తక్కువ చేసే వాళ్ళతో ఉంటే మన లైఫ్లో మనం ఏది సాధించలేం. గుర్తుపెట్టుకోండి. నిన్ను హర్ట్ చేసే వాళ్ళకి నీవెప్పుడూ కూడా దూరంగానే ఉండు అని నేను చెప్తాను. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇక నుంచి ఈ సెషన్స్లో ఉన్నంతసేపు కూడా మీరు మీ లైఫ్లో సక్సెస్ చూడాలి అంటే, ఎప్పుడైనా అయ్యుండొచ్చు, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి? మిమ్మల్ని హర్ట్ చేసే వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. అది ఇంట్లో వాళ్ళే అయితే మానసికంగా దూరంగా ఉండండి. అర్థమవుతుందా? వాళ్ళని హీల్ చేసుకునే ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను మీకు సెషన్స్లో. ప్రస్తుతానికి చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు హర్ట్ చేసే ప్రతి మాటకి మీరు బాధపడుతూ ఉంటే, భయపడుతూ ఉంటే మీ లైఫ్లో మీరు సక్సెస్ని చూడలేరు. యాక్సెప్ట్ చేస్తారా? గుడ్. మనని హర్ట్ చేసే వాళ్ళు మనతో ఉంటే, మన విలువని ప్రతిసారి కించపరిచే వాళ్ళు మనతో ఉంటే, మన లైఫ్లో మనం మన కోసం ఎప్పుడూ ఆలోచించలేము. అవే ఆలోచనలతో ఉండిపోతాం. కాబట్టి చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటూ మీ సక్సెస్ కోసం మీరు ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే.
ఇప్పటి నుంచే మీరు మీ లైఫ్ నుంచి మీ లైఫ్ కోసం 100% యాక్షన్ తీసుకుంటున్నారా? ఎస్, వెరీ గుడ్. మరెందుకు ఆలస్యం అయితే? ఈ క్షణం నుంచే మీ లైఫ్ మారింది అని 100% నేను చెప్పగలను. ఎందుకు అంటే మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అబండెన్స్ వైపు. అతి కొద్ది కాలంలోనే మీరు సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు. మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ ఆరా పవర్ బ్రైట్ అవుతుంది. మీ థాట్స్ క్లీన్ అవుతాయి. మీ ఆలోచనలు ద్వేషము, అసూయ, బాధ, భయము వీటన్నిటి నుంచి మీరు బయటికి వస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడితే మీ ఆలోచనలు చాలా క్లియర్గా క్లీన్గా ఉంటాయి. అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. మీ లైఫ్లో మీకు ఏది ఇష్టమో దాన్ని చేయడం కోసం మాత్రమే. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు మీ మేనిఫెస్టేషన్స్ 10% ఫాస్ట్ అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి అందరూ కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని నేను చెప్తున్నాను. మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించండి. మీ లైఫ్లో మీకు ఖచ్చితంగా మార్పు చూడాలి అంటే అందరూ చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్. హార్ట్ మీద చేతులు పెట్టుకొని చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను గౌరవించుకుంటున్నాను. నన్ను నేనే గొప్పగా ఒప్పుకుంటున్నాను. మళ్ళీ చెప్పండి, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నా వాల్యూ ఏంటో నాకే తెలుసు. నాలో ఉన్న తప్పులని అన్నిటినీ నేనే సరిదిద్దుకోగలను. హార్ట్ఫుల్గా చెప్పండి, నాలో ఉన్న తప్పులేంటో నాకు తెలుసు. వాటిని ఖచ్చితంగా 100% నా వైపు నుంచి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాటన్నిటినీ నేను మాత్రమే సరిదిద్దుకోగలను. నేను డిజర్వ్ కాదేమో అనే భావనలు నేను వదిలేస్తున్నాను. నేను అన్నిటికీ అర్హత కలిగి ఉన్నాను. నేను అన్నిటికీ అర్హత కలిగి ఉన్నాను. చెప్పండి. మీరు ఎంత హార్ట్ఫుల్గా చెప్తారో మీ మైండ్ అదే తీసుకుంటుంది ఖచ్చితంగా. ఐ యామ్ వర్తి. మరలా చెప్పండి, ఐ యామ్ వర్తి. అన్నిటికీ పొందే అర్హత నాకు ఉంది. 2 చేతులు చాచి హ్యాపీగా చెప్పండి, ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్. ఐ యామ్ ఓపెన్ టు రిసీవ్. ఇక్కడ ఏం రిసీవ్ చేసుకుంటున్నాం మనం? పాజిటివ్ ఎనర్జీ. అబండెన్స్ లైఫ్ కోసం ఈ ఎనర్జీ మనకి కావాలి. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం? యూనివర్స్ ఎనర్జీ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇదే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్లో రిసీవింగ్ స్టేట్. మనం ఈ స్టేట్ని స్టార్ట్ చేసినప్పుడే, ఈ స్టేట్లో ఉన్నప్పుడే మన లైఫ్లోకి మనీ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, మనల్ని ప్రేమించే వాళ్ళు వస్తారు, మనల్ని గౌరవించే వాళ్ళు వస్తారు, మన మాటకి విలువిచ్చే వాళ్ళు మనతో ఉంటారు. ఖచ్చితంగా మన లైఫ్లో మనం సక్సెస్ని చూస్తాం. ఎలా? ఎఫర్ట్లెస్గా అట్రాక్ట్ అవుతాము. ఇంకా దానికి అంతమే ఉండదు. అబండెన్స్ లైఫ్ని చూస్తూ ఉంటాం ప్రతి క్షణం కూడా. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయండి. మిర్రర్లో చూసుకుంటూ ఏం చెప్తారు? మిర్రర్లో చూసుకొని, మిర్రర్లో ఎవరు కనిపిస్తారు? మీకు మీరే కనిపిస్తారు కదా. ఏమని చెప్పాలి మరి? ఐ లవ్ యూ అని చెప్పండి. హార్ట్ఫుల్గా చెప్పండి. మీ కళ్ళల్లోకి మీరు చూసుకుంటూ హార్ట్ఫుల్గా చెప్పండి. ఇక్కడ మన లైఫే మనకి మిర్రర్. మనం ఏం ఆలోచిస్తున్నామో కాదు, మనం ఏం చూస్తున్నామో అదే మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇప్పటివరకు ఏం జరిగింది? మన లైఫ్లో ప్రాబ్లమ్స్ చూసాం, భయాలు చూసాం, మనల్ని ద్వేషించే వాళ్ళని చూసాం. కాబట్టే అవన్నీ కూడా మన లైఫ్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మిర్రర్లో ఎవరిని చూసుకోవాలి చెప్పండి?
మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఏం చెప్పాలి? స్టార్ట్ చేయండి. హార్ట్ మీద చేతులు పెట్టుకొని హ్యాపీగా మిర్రర్ చూసుకుంటూ ఐ లవ్ యూ చెప్పండి. ఎస్, ఐ లవ్ యూ. ఎవరికి చెప్తున్నారు? మీకు మీరే చెప్పుకుంటున్నారు. ఐ యామ్ ఎనఫ్. ఐ డిజర్వ్ ది బెస్ట్. ఈ ప్రపంచంలో నేనే గొప్పదాన్ని. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. మీ కళ్ళలోకి చూసుకుంటూ హార్ట్ఫుల్గా చెప్పుకోండి. ఈ ప్రపంచంలో నన్ను మించిన గొప్పవాళ్ళు లేరు, నన్ను మించిన మంచివాళ్ళు లేరు. నన్ను నేను హార్ట్ఫుల్గా ఒప్పుకుంటున్నాను. ఐ లైక్ యూ సో మచ్. హార్ట్ఫుల్గా చెప్పండి. ప్రతిరోజు చెప్పండి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ లైఫ్లో మీరు ఖచ్చితంగా అబండెన్స్ చూస్తారు. ఓకేనా? మనం ఎన్నో మిస్టేక్స్ చేసుంటాం. అవి ఎందుకు చేయాల్సి వచ్చిందో మనకు తెలుసు. తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. 100% రెస్పాన్సిబిలిటీ ఇక్కడ తీసుకోవాల్సిందే. మీ మిస్టేక్స్ కోసం మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోవడం ఆపేసేయండి. రిపీటెడ్గా చెప్పండి, ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ రిలీజ్ గిల్ట్. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నాకు తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాను. ఈ విధంగా హార్ట్ఫుల్గా మిర్రర్లో మిమ్మల్ని చూస్తూ చెప్పుకోండి. ఇప్పటివరకు నా లైఫ్లో జరిగినటువంటి తప్పులన్నిటికీ కూడా నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ డియర్, ఐ లవ్ యూ మై డియర్. ఇలా హార్ట్ఫుల్గా చెప్పండి. ఓకేనా? ఐ ఫర్గివ్ మై సెల్ఫ్, ఐ రిలీజ్ గిల్ట్. మీలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ని వదిలిపెట్టేసేయండి. ఇంకా గిల్ట్ మీలో ఉంది అంటే మీరు దేనిని కూడా అట్రాక్ట్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. చెప్పండి మీ బాడీకి ఒకసారి, థ్యాంక్ యూ బాడీ, నన్ను ప్రతిరోజు సపోర్ట్ చేస్తున్నందుకు. ఎస్, మన బాడీ మన మాట వింటుందా? ఖచ్చితంగా కదా. నీకు ఆకలి వేసినప్పుడల్లా, నీకు ఆకలి అవుతుంది త్వరగా తినేయి, నిద్ర వస్తుంది హ్యాపీగా పడుకో, నేను రిలాక్స్ చేసుకో అని చెప్తుంది కదా. మరి మనం గమనించినా గమనించకపోయినా మన హార్ట్ ఎప్పుడు మన కోసం పనిచేస్తుందా లేదా? మన హార్ట్ బీట్ని మనం ప్రతిక్షణం వింటున్నామా శ్రద్ధ పెట్టి? లేదు కదా. ఇక్కడ అంటే నీ బాడీ నిన్ను ఇష్టపడుతుంది, మరి నిన్ను నువ్వెందుకు ఇష్టపడట్లేదు చెప్పు? ప్రతి క్షణం నీ బాడీ, నీ హార్ట్, నీ మైండ్ నీ కోసమే పనిచేస్తూ ఉన్నాయి. కాకపోతే నువ్వు వాటిని రాంగ్ రూట్లో ట్రైన్ చేస్తున్నావు. అవునా కదా? కదా. ఇప్పటి నుంచి ఏం చేద్దాం? కరెక్ట్ రూట్లో మనం మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చెప్పండి అందరూ, థ్యాంక్ యూ బాడీ, ఐ లవ్ యూ సో మచ్. ప్రతిరోజు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, నా బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ. నేను చూడగలుగుతున్నందుకు నా కన్నులకు థ్యాంక్ యూ. నేను వినగలుగుతున్నందుకు నా చెవులకు థ్యాంక్ యూ. నేను ప్రశాంతంగా ఉన్నందుకు నా హార్ట్కి, నా మైండ్కి థ్యాంక్ యూ. నేను మాట్లాడగలుగుతున్నందుకు, ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను చూడగలుగుతున్నందుకు థ్యాంక్ యూ. ఇక నుంచి ఎలా చెప్పాలి మరి? నాకు అన్ని మంచి విషయాలనే చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ మై డియర్ ఐస్. నేను అన్ని మంచి విషయాలను వినగలుగుతున్నందుకు థ్యాంక్ యూ మై డియర్ ఇయర్స్. నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నందుకు థ్యాంక్ యూ మై డియర్ హార్ట్. ఇలా చెప్పాలి. సెల్ఫ్ టాక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీ గురించి మీరు శ్రద్ధ పెట్టండి. ప్రశాంతంగా కూర్చోండి. మీ హార్ట్ ఏం చెప్తుందో వినండి. మీకు ఏది నచ్చుతుందో అది చేయండి. మీ బాడీ కోసం ఏం చేయాలి? మీ మైండ్ కోసం ఏం చేయాలి? చెప్పండి నాకు. ప్రతిరోజు ప్రశాంతంగా కూర్చోండి. మీకోసం మీరు ఒక్క 5 minutes కేటాయించండి. మీకు ఈరోజు నేను పెద్ద టాస్క్ ఇస్తున్నాను.
రేపటికి అది మీరు కంప్లీట్ చేయాలి. ఓకేనా? నేను మీ అందరికీ ఒక టాస్క్ ఇస్తున్నాను. ఖచ్చితంగా దీనిని మీరు రేపు కంప్లీట్ చేసుకుని రావాల్సిందే. చేస్తారా? గుడ్. మరి చెప్పుకుందాం అదేంటో టాస్క్. ఖచ్చితంగా మీకోసం మీరు ఒక 5 మినిట్సే, ఓన్లీ 5 మినిట్స్ లేదా 3 మినిట్స్ పర్లేదు, ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. ఎస్ మ్యామ్. ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. అంటే ఏం లేదు, ఎలాంటి పొజిషన్లో అయినా కూర్చోండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ ముద్ర వేసుకొని కూర్చోవాలి, ఇలా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. మీకు ఎలా వీలైతే అలా ప్రశాంతంగా కూర్చోండి. చక్కగా 2 చేతులు కూడా ఫ్రీగా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. మీకు ఎలా వీలైతే అలా హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ముక్కు ద్వారా మీరు తీసుకునే శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసని గమనించండి. జస్ట్ గమనించండి అంతే. అంటే మనం లోపలికి శ్వాసను ఎలా తీసుకుంటున్నాం, ఎలా విడిచిపెడుతున్నాం. ఓకేనా? ఎలా తీసుకుంటున్నాం, ఎలా విడిచిపెడుతున్నాం, జస్ట్ దాన్ని గమనించండి. ఇక్కడ మీకు పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా అని కాదు, అసలు ఏ థాట్స్ లేకుండా ఉండాలి. గమనించండి జస్ట్ అంతే. ఏ థాట్స్ రానివ్వండి, వెళ్ళిపోనివ్వండి, అది కాదు నేను అంటుంది. జస్ట్ మీరు హ్యాపీగా కూర్చొని మీ శ్వాసని మీరు 3 నిమిషాల పాటు గమనించండి. ఇలా మీరు ఎలాంటి ఆలోచన లేకుండా శ్వాసనే గమనించగలిగితే మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ అవసరం లేదు. అదేంటి మేడం అంటారా? అంతే కదా మరి. ఎలాంటి ఆలోచన మీకు రావట్లేదు, మీరు శ్వాసని మాత్రమే గమనించగలుగుతున్నారు అంటే మీ మైండ్ మీ కంట్రోల్లోనే ఉంది. మీకు కావలసిన దేనినైనా మీరే అట్రాక్ట్ చేసుకోగలరు అని నేను చెప్పగలను. యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, వెరీ గుడ్. అంటే ఏంటి? మన మైండ్ ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ మన ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. అవి నెగిటివా పాజిటివా కాదు, ఎప్పుడు ప్రతి సెకండ్ మన మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది. మీకు తెలుసా, ఒక రోజు మొత్తం మీద మన మైండ్ 76,000 ఆలోచనలు చేస్తుందంట. అసలు ఏ పని పాట లేనివాడికి, ప్రపంచం గురించి తెలియని వాడికి, ఆలోచించినవాడు కూడా 6,000 ఆలోచనలు ఖచ్చితంగా చేస్తాడంట. అర్థమైందా? ఇక్కడ బాధ్యతలు ఉన్న వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, అసలు ఏ బాధ్యత లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక మనిషి 6,000 ఆలోచనలు చేస్తారంట రోజుకి. తెలుసా మీకు? మరి మీరు చేసే 6,000 ఆలోచనల్లో ఒక్క ఆలోచన అయినా మీకు ఏది ఇష్టమో ఆలోచించారా ఎప్పుడైనా? మీకు ఏది ఇష్టం? ఖచ్చితంగా నీకు మాత్రమే ఏది ఇష్టమో, నీకోసం ఒక మంచి ఫుడ్ ఇష్టమా, ఒక మంచి మూవీ నువ్వు ఒక్కడివే చూడడం ఇష్టమా, లేదా నీకోసం నువ్వు కొంచెం వాకింగ్ చేయడం ఇష్టమా, నేచర్తో స్పెండ్ చేయడం ఇష్టమా? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? అంత బిజీ షెడ్యూల్ కదా. నిద్ర లేస్తున్న లేడీస్ అయితే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్లు రెడీ చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, హస్బెండ్ని రెడీ చేయాలి, అన్నీ అందించాలి, పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి, మరలా మధ్యాహ్నానికి మళ్ళీ వంట ఏం చేసుకోవాలి, ఈవినింగ్ అయితే మళ్ళీ వంట ఏం ప్రిపేర్ చేయాలి, మళ్ళీ పిల్లలు వస్తారు, స్నాక్స్ ఏం చేయాలి, మగవాళ్ళైతే ఆఫీస్ వర్క్లు, జాబ్స్, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో అందరితో మాటలు పడుతూ మన కోసం కష్టపడి 24 అవర్స్ మన కోసమే ఆలోచిస్తూ, ఇదే కదా మన బిజీ షెడ్యూల్. అవునా కదా? ఒక్కరైనా కనీసం మీకోసం మీరు ఒక్కరోజైనా ఆలోచించారా? ఇక నుంచి కనీసం మీకోసం మీరు రోజు మొత్తం మీద ఖచ్చితంగా ఒక 30 minutes 30 minutes అయినా మీకోసం మీరు కూర్చోండి.
మీకు ఏది ఇష్టం, మీకేం కావాలి, మీకు ఏది నచ్చుతుంది, ఏ పర్సన్తో ఉంటే ఇష్టము, ఎవరు మిమ్మల్ని కేర్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి, మీ హస్బెండ్తో టైం స్పెండ్ చేయండి. డైవర్స్ ఉండవు. అర్థమవుతుందా? ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ టైం లేకపోవడం వల్లే, మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోకపోవడం వల్లే మీ లైఫ్లో మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతేనా కాదా? ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా లేదా? నా మాట నిజమా కాదా? ఏ రోజు కూడా ఈ బిజీ షెడ్యూల్లో జెంట్స్ అలానే బిజీగా ఉన్నారు, లేడీస్ కూడా అలానే బిజీగా ఉన్నారు. కొంచెం అన్న టైం దొరుకుతుందేమో, రెస్ట్ తీసుకుందాం, బాడీ అలసిపోతుంది, మైండ్ అంతకన్నా ఎక్కువ అలసిపోతుంది, ఇంక మన కోసం మనం ఎక్కడ ఆలోచిస్తాం మేడం అంటారా? కానీ మన లైఫ్లో మనం హ్యాపీగా అన్నిటినీ కూడా అట్రాక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలి. పరిగెత్తకండి. పత్రిజీ చెప్తుంటారు, ఎక్కడికి పరుగులు తీస్తున్నారు, పరిగెత్తకండి పరిగెత్తకండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎస్, కూర్చోండి. మన కోసం మనం ఆలోచించుకుందాం. మన లైఫ్లో మనకేం కావాలో, మన సక్సెస్ ఏంటో, దేనిలో సక్సెస్ పొందితే మనం హ్యాపీగా ఉంటామో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి దేంట్లో ఉంటుందో ఆలోచించుకోండి. భగవంతుడు ఇచ్చింది ఒకే జన్మ. ఈ జన్మని మనం హ్యాపీగా అనుభవించాలి కదా మరి. ఎస్, ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం? మన హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తున్నాం కదా. అంటే మనం హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుంటామా లేదా? చెప్పండి. హ్యాపీనెస్ని రిసీవ్ చేసుకుంటాం, అవునా కదా? హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందో అబండెన్స్ ఎక్కడ ఉంటుంది, మనీ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రశాంతంగా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర, మనల్ని ఇష్టపడే వాళ్ళ మధ్యలో మనం లైఫ్ని లీడ్ చేస్తాం. మన విలువని తెలుసుకొని మనల్ని గౌరవించే వాళ్ళతో మనం బ్రతుకుతాం. అంటే మనం ప్రతి క్షణం హ్యాపీగా ఉంటున్నామా లేదా? మరి హ్యాపీగా ఉన్నప్పుడే ఇక్కడ మన మేనిఫెస్టేషన్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి, అవునా కదా? అప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో మన జీవితం అంత అద్భుతంగా మనకి నచ్చినట్లుగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఇక నుంచి చేయాల్సింది నా స్టూడెంట్స్ ఏంటో చెప్పండి. ఎవ్రీ సండే ఖచ్చితంగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళండి. ఒక పార్కుకో ఎక్కడో చోటుకి మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. అప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు. పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళకి ఎలాంటి లోన్లీనెస్ ఫీలింగ్స్ ఉండవు. అర్థమవుతుందా? మన పిల్లలు తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నారో తెలుసా? వాళ్ళ మైండ్లో ప్రోగ్రామ్ అయినటువంటి ప్రోగ్రామింగ్ అది. ఎందుకు అంటే హాస్టల్స్లో పెరుగుతున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు మనకి దూరంగా, లోన్లీనెస్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవించిన దాన్నే లైఫ్ లాంగ్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనం దూరంగానే ఉండాలి అనుకుంటున్నారు. కాబట్టే తల్లిదండ్రులను అయితే తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమాల్లోనూ పడేస్తున్నారు, లేదా ఇక్కడ వదిలేసి వెళ్ళి విదేశాల్లో ఉంటున్నారు. మన మైండ్లో ఏది ప్రోగ్రామ్ అయి ఉంటుందో, మనం ఎలాంటి లైఫ్ని అయితే ఇప్పటి వరకు స్పెండ్ చేశామో, లీడ్ చేశామో, అలాంటి జీవితాన్నే మళ్ళీ మళ్ళీ మనం చూస్తూనే ఉన్నాము. మన చిన్నప్పటి నుంచి మన జీవితాల్లో ఉన్నటువంటి మనీ ప్రాబ్లమ్స్, తల్లిదండ్రుల మధ్య గొడవలు, పెద్దవాళ్ళ మధ్య ఈగో ఫీలింగ్స్, ఇవన్నీ చూస్తూ పెరిగాం మనం. మరి మన జీవితం మనకు అర్థం కదా, దాన్నే కదా మనకు చూపిస్తుంది, అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇది నిజమని? చెప్పండి నాకు. మేడం, మా మేనిఫెస్టేషన్స్ జరగడం లేదు, మా లైఫ్లో మేము సక్సెస్ని చూడలేకపోతున్నాం, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం అని చెప్తున్నారు అందరూ. మరి ఇప్పటి వరకు నీ లైఫ్ నీకు అద్దంలా నిన్నే కదా చూపిస్తుంది. నువ్వేం చూస్తూ పెరిగావో, ఎలాంటి లైఫ్ని లీడ్ చేస్తూ పెరిగావో, ఎలాంటి సొసైటీలో నువ్వు ఉన్నావో, ఖచ్చితంగా అవే ప్రాబ్లమ్స్ని చూస్తున్నావు. నీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఎందుకు లేదో తెలుసా? చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు నువ్వు దేనికి పనికిరావురా, నీ వల్ల ఏది కాదు,
డబ్బులు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు, ఖర్చు పెట్టడం నీకు బాగా తెలుసు, వాటి వాల్యూ ఏంటో కష్టపడితే తెలుస్తుంది, కష్టపడితే తెలుస్తుంది, కష్టపడి చూడు అని చెప్తూ ఉంటారు కదా. అవన్నీ మరలా మనకి మన అద్దంలో మనల్ని మనకి చూపిస్తూ ఉన్నాయి. అవే మాటలు, అవే ఫీలింగ్స్, అవే ఎమోషన్స్. వాళ్ళ బాధల్ని చూసిన రోజులున్నాయి, వాళ్ళ కష్టాన్ని చూసిన రోజులున్నాయి. వాళ్ళలో మనం హ్యాపీనెస్ని చూస్తూ పెరిగితే మన లైఫ్ కూడా హ్యాపీగా ఉండేది. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి మ్యామ్? అంతే కదా. సొల్యూషన్ లేని లైఫ్లో ఉన్నామా అంటే కాదు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంది, ఒక మార్గం ఉంది. ఇప్పుడు తెలుసుకున్న మార్గం కాదది. ఎప్పటి నుంచో మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకోవాలి, మన జీవితం మన చేతుల్లోనే ఉంది అని మన పెద్దవాళ్ళు చెప్పిన మాటల్లోనే ఉంది. ఎస్, ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళే చక్కదిద్దుకోగలము. అవునా కదా? ఏదైనా చేయగల పవర్ మనలో ఉందా లేదా? ఈ క్షణం వరకు మన లైఫ్లో మనం ఎంత డబ్బు చూసుంటాం ఒకసారి ఆలోచించండి. మన చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంత డబ్బును చూసుంటాము కదా. మరి మన అవసరాలు తీరుతూ వస్తున్నాయి కదా. ఎక్కడైనా ఆగిపోయామా? లైఫ్ ఆగిపోయిందా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం ఏది ఎప్పుడు ఏది కావాలి అని అనుకుంటామో అవసరానికి తగ్గట్టుగా మనకు డబ్బులు అందుతూనే ఉన్నాయి. అవునా కదా? మన పిల్లలు పుట్టక ముందు ఎలా ఉంది? కొంచెం జీతంతోనే గడుపుకుంటూ వచ్చాం. పిల్లలు పుట్టాక వాళ్ళకి కావలసిన వాటి కోసం ఇంకొంచెం జీతాన్ని పొందాం, ఇంకొంచెం ఎక్కువ సంపాదించడం మొదలుపెట్టాం. ఇంకొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కదా. నువ్వేం చేస్తున్నావో తెలీదు, అప్పులు చేస్తున్నావో, ఇంకోటి చేస్తున్నావో, కానీ ఖచ్చితంగా అవసరానికి డబ్బు అందిందా లేదా? మీ పిల్లలు పెరిగే కొద్దీ ఫీజులు పెరుగుతున్నాయి, వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి, ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి, హౌస్ రెంట్లు పెరుగుతున్నాయి, పాల బిల్లులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అవునా కదా? మరి వాటన్నిటికీ కూడా నువ్వు డబ్బు సమకూర్చుకుంటున్నావా లేదా? అంటే ఏంటి? ఇక్కడ యూనివర్స్లో అబండెన్స్ ఉంది, దానిని నువ్వు గుర్తించలేదంతే. అపారమైన సంపద యూనివర్స్లో ఉంది. ఈ సృష్టి అందరికీ సమానమే. పంచభూతాలు అందరికీ సమానంగానే వర్క్ చేస్తున్నాయి. అవునా కదా? నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో ఆ మొలకే వస్తుందా? నువ్వు ఇప్పుడు యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ మొక్క వస్తుంది, మ్యాంగో వేస్తే మ్యాంగో సీడ్ వేస్తే మ్యాంగో ట్రీనే వస్తుంది. అవునా కదా? ఒక గడ్డి మొక్క వేసినా కూడా మొలకెత్తుతుంది. అంటే ఇక్కడ ఆ విత్తనం నీ ఆలోచన అయితే, ఒకసారి ఆలోచించండి, ఆ విత్తనం నీ ఆలోచన అయితే అదే మొలకొస్తుంది. నిద్ర లేచినప్పటి నుంచి డబ్బు కోసం నువ్వు టెన్షన్ పడే మొక్క వేస్తున్నావు, అక్కడ సీడ్ ఏం వేస్తున్నావు? టెన్షన్ అనే సీడ్ వేసావు, టెన్షన్ పడుతూనే ఉన్నావు. డబ్బులు రావట్లేదు, నాకు రావట్లేదు అనే విత్తనాన్ని వేస్తున్నావు, కాబట్టి నీకు డబ్బులు రావట్లేదు, అదే మొలకొస్తుంది. నీ లైఫ్ నీకు మిర్రర్లా అదే చూపిస్తుంది. డబ్బు అంటే కష్టము, డబ్బు సంపాదించడం కష్టము, నేను చదువుకున్న చదువుకి అది అర్హత లేదేమో, అంత డబ్బు సంపాదించే అర్హత అనుకుంటున్నావు, కాబట్టి నీకు ఆపర్చునిటీస్ రావట్లేదు. యూనివర్స్ నీకు అదే చూపిస్తుంది. నీకు అర్హత లేదు, రాదు అని నువ్వు అనుకుంటున్నావు, రాదు రాదు రాదు. యూనివర్స్ అదే ఇస్తుంది మళ్ళీ పదే పదే. అర్థమైందా? ఇక్కడ తప్పెవరిదంటారు? మనదా? మన ఆలోచనలదా? సొసైటీదా? మన తల్లిదండ్రులదా? మన నమ్మకాలదా? చెప్పండి నాకు. ఎస్, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ఎలాంటి భావన చేస్తున్నామో దాన్నే మనం మరలా రిజల్ట్గా పొందుతున్నామో. అన్నీ కలిసి మన లైఫ్ని ఇలా పుష్ చేస్తున్నాయి ముందుకి. అప్పుల్లో కూడుకొని పోయి, జాబ్స్ రావు అని, డబ్బు కోసం భయపడుతూ, మరలా పదే పదే అవే అప్పులు చేసుకుంటూ,
ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, దానిని తీర్చడానికి ఇంకోటి, ఇల్లు కట్టుకోవాలన్న అప్పులు చేయడం, ఈఎంఐల కోసం వెతకడం, మళ్ళీ వాటిని తీర్చడానికి ఇంకో అప్పు చేయడం. ఇక్కడ నువ్వేది ఆలోచిస్తున్నావో అదే కదా జరుగుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసింది అదే. మన తల్లిదండ్రులు కూడా అంతే, అవసరం రాగానే ఆలోచిస్తున్నారు. దేనికోసం ఆలోచిస్తున్నాం? అప్పు దొరుకుతుందేమో అని ఆలోచిస్తున్నాం. కాబట్టి మనం ఏది ఆలోచించామో అదే జరిగింది. అక్కడ అప్పే దొరికింది ఇప్పటివరకు. నువ్వు ఏది ఆలోచించినా ఏది చేసినా ఇప్పటివరకు నీ లైఫ్లో నువ్వు ఏది కావాలి అనుకున్నావో ఆ అవసరం తీరే వరకు ఆలోచిస్తున్నావు. కాబట్టి ఆ అవసరం తీరిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన అవసరం తీరంగానే రిలాక్స్ అయిపోతున్నాం. మళ్ళీ డబ్బు కోసం ఆలోచించట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఆలోచిస్తాం? 31st మంత్ లాస్ట్ అవునా కదా, నెల చివరిన మళ్ళీ టెన్షన్ స్టార్ట్. ఎందుకంటే హౌస్ రెంట్ కట్టాలి, కరెంట్ బిల్స్ కట్టాలి, లేదా ఈఎంఐస్ పే చేయాలి. అర్థమవుతుందా? ఇదే కదా మన లైఫ్, ఇదే కదా రొటీన్ లైఫ్. మరి ఇంకా కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కోరుకుంటే కదా వచ్చేది. కోరుకుంటున్నామా మనం? ఆలోచిస్తున్నామా మనం? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, అర్థమవుతుందా నేను చెప్పేది? బోర్ కొడుతుందా క్లాసు? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఎస్. అందరు కూడా ఇక్కడ మనందరం సోల్మేట్స్. ఒప్పుకుంటారా? నేను ఇంకా మీకు చెప్పాలి అని అనుకుంది ఏంటి అంటే, ఇక్కడ ఎవ్వరికన్నా తక్కువ కాదు. ఈ సృష్టిలో మన జీవితం మనకి నచ్చినట్లుగా జీవించడానికి వచ్చాం. బౌండరీస్ పెట్టుకుంది మనమే. కానీ ఆ బౌండరీస్ దాటితే క్రమశిక్షణతోనే మన లైఫ్లో మనం సక్సెస్ని చూస్తాం. అది తెలుసుకోవడానికి మనకి కొన్నేళ్ళు పట్టొచ్చు. ఈరోజు ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో మీకు ఏం కావాలో. ఇప్పుడు మీకు అర్థమైందా మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మనం పదే పదే ఎందుకు చూస్తున్నాము? ఆల్మోస్ట్ అర్థమైంది కదా. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, అందరు ఇప్పుడు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. మనం ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్లో ఏం నేర్చుకోబోతున్నాం? వీఆర్ ఆల్ మేనిఫెస్టేషన్ క్వీన్స్. ఒప్పుకుంటారా? బోర్న్ టు క్రియేట్ మ్యాజిక్స్, నాట్ చేజ్ ఇట్. ఎస్, నాట్ చేజ్ ఇట్. అర్థమైందా? మనందరం ఎవరు? ఆడవాళ్ళమైతే ఏంటి, మనందరం క్వీన్స్. మన లైఫ్కి మనమే మహారాణులం. అవునా? హార్ట్ఫుల్గా చెప్పండి. ఇప్పుడు అర్థమైంది కదా మన లైఫ్లో మనం దేనినైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలం, అబండెన్స్ లైఫ్ని చూడగలం. సో వీఆర్ ఆల్ మేనిఫెస్టేషన్ క్వీన్స్ కదా. వెరీ గుడ్. మరి జెంట్స్ అయితే మీరు మేనిఫెస్టేషన్ కింగ్స్. ఒప్పుకుంటారా? ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్. ఈ సృష్టి అంటేనే ఎనర్జీ, ఎనర్జీతోనే నడుస్తుంది. అలాంటి ఎనర్జీ మనలో ఎంత కావాలంటే అంత ఉంది ఖచ్చితంగా. మన లైఫ్లో దేనినైనా కూడా మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలం 100%. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజుకి ఈ సెషన్ అయితే కంప్లీట్ అయింది. రేపు మరలా కలుద్దాం సేమ్. ఇంకా ఇది యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ సెషన్స్ కంప్లీట్గా వినాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా ఈ 21 డేస్లో మీ ఇష్టం ఎప్పుడైనా జాయిన్ అయిపోండి. అర్థమవుతుందా? ఎందుకంటే ముందు క్లాసులు మీరు మిస్ అయినా కూడా యూట్యూబ్లో వింటారు కాబట్టి ఇక నుంచి మీరు క్లాసెస్ వినాలి అంటే ఖచ్చితంగా చక్కగా జూమ్ మీట్లో వినొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి వెల్త్ అండ్ విజ్డమ్ ఫ్యామిలీ గ్రూప్ అది. ఆ నెంబర్కి ఇప్పుడే మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. చక్కగా మీరు కూడా హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోదురు.
మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టేయండి. ఇక నుంచి మీ లైఫ్లో మీరు న్యూ జర్నీ చూడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీ లైఫ్లో కొత్తదనం చూడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నా క్లాస్కి అర్హులే. ఖచ్చితంగా అందరూ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎస్, మన టాస్క్ అయితే మర్చిపోకండి. అర్థమైందా? టాస్క్ మర్చిపోకండి. 3 minutes పాటు మీరు ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని మీ బ్రీతింగ్ని ఏం చేస్తారు, అబ్జర్వ్ చేయండి జస్ట్. ఓకేనా? ఈ టాస్క్ కంప్లీట్ చేసి రేపు సెషన్లో మీ సక్సెస్ని చెప్పాలి నాకు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. బాయ్ అండి. నమస్తే.